ఇంట్లో ఉండే వాటితో ఐస్ క్రీమ్ చాలా ఈజీగా చేసుకోవచ్చు. నేను ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. హాయ్ అందరికీ నమస్కారం, వెల్కమ్ టు మై ఛానల్ రాజు బండారు. ఐస్ క్రీమ్కి కావాల్సిన పదార్థం పంచదార, జీడిపప్పు, బాదం, ఇలాచి వీటన్నిటిని ఒక మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా బరక్గా రావాలండి. ఈ ఐస్ క్రీమ్ కోసం ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకోవాలండి. ఒకవేళ ఫుల్ క్రీమ్ మిల్క్ అవైలబుల్గా లేకపోతే మీ దగ్గర ఏ పాలంటే ఆ పాలని యూజ్ చేయండి. హాఫ్ లీటర్ పాలు తీసుకొని బాగా బాయిల్ చేయండి. బాయిల్ చేసే ముందుగా ప్రిపేర్ చేసుకుని ఈ పౌడర్ని ఆ పాలల్లో యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసి బాగా ఉండలు లేకుండా కలపాలి. కలిపిన తర్వాత టేస్ట్కి తగ్గట్టు షుగర్ని యాడ్ చేసుకోవాలి. షుగర్ని యాడ్ చేసి బాగా కలపాలండి. కలిపిన తర్వాతకి కొంచెం నేను కలర్ కోసం నేను ఇక్కడ పసుపుని యాడ్ చేశాను. పసుపు లేకపోతే మీ దగ్గర సాఫ్రాన్ అవైలబుల్ ఉంటే అదైనా వేసుకోండి. ఒకవేళ అది కూడా అవైలబుల్ ఉంటే వేయకపోయినా పర్లేదండి, స్కిప్ చేయొచ్చు. 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ పౌడర్ని యాడ్ చేయాలండి. ఐస్ క్రీమ్ అంటే తిక్కువ సాఫ్ట్గా రావడం. ఒకవేళ కార్న్ అవైలబుల్గా లేకపోతే మైదా పిండి 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. బ్యాటర్ అనేది వీడియోలో చూపిస్తున్న విధంగా తిక్కుగా ఉండాలండి. ఇది 15 మినిట్స్ చల్లారిన తర్వాత ఈ బ్యాటర్ అంతా కుల్ఫీ మాల్లో వేసుకోండి. కుల్ఫీ మాల్ అవైలబుల్గా లేకపోతే గ్లాస్లో కూడా వేసుకోవచ్చు అండి. నా దగ్గర సిల్వర్ పేపర్ లేదండి, సో నేను కవర్లను కట్ చేసి ఇలా కవర్ చేశాను. ఒకవేళ మీ దగ్గర ఐస్ క్రీమ్ స్టిక్స్ లేకపోతే స్పూన్ని రివర్స్ కూడా పెట్టుకొని ఇప్పుడు ఈ ఐస్ క్రీమ్స్ని 8 అవర్స్ అయినా ఫ్రిడ్జ్లో పెట్టుకొని లేకపోతే హోల్ నైట్ అయినా పెట్టుకొని తీసిన తర్వాత ఇలా రెడీ అవుతుందని నార్మల్ వాటర్ ఒక జగ్లో తీసుకుని అందులో ఐస్ క్రీమ్ క్యూబ్ని డిప్ చేయండి. డిప్ చేసి తీస్తే చాలా ఈజీగా వస్తుందండి. చల్లని కుల్ఫీ ఐస్ క్రీమ్ ఇంట్లోనే చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు. ట్రై చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్